మాకైతే ఇష్టం లేదండి. మావి గన్ను ఇవన్నీ మాకు ఇష్టం లేదు. ఎందుకు జగన్ గారు ఇవన్నీ లేనిపోని అన్ని జనాల్లోకి తీసుకొస్తున్నారో మాకు తెలియదు. ప్రేమతో చెప్తున్నాము. మేమేం మిమ్మల్ని తిట్టి చెప్పట్లేము. మేమేం మిమ్మల్ని బలవంతంగా మేమేం అంటలేము. ఒకటే చెప్తున్నాము, ఇష్టం లేని పనులు చేయటం కరెక్ట్ కాదు. జనాలు ఏమి ఇష్టపడుతున్నారో తెలుసుకొని మీరు ఏమి ఇష్టపడుతున్నారో అని అడిగి చేయండి. ఒకవేళ మీకు చర్చలు ఏమన్నా ఉంటే మావి గన్ అన్న పేరు అమ్మ మీకు ఇష్టమా అని అడగండి. రైతులను అడగండి, అక్కడ ఉన్న జనాలను అడగండి. అడిగిన తర్వాత రాష్ట్రం మొత్తం 90% మాకు ఇష్టం అంటే చంద్రబాబు గారు అదే పెడతారు. 90% మాకు మావి గన్ అన్న పేరు ఇష్టం అంటే అదే పెడతారు. 10% ఏముందిలేండి, వదిలేయండి. దాంట్లో అందరు అభిమానులు ఉంటారు. కరెక్ట్ కాదు కదా. ఏది ఇష్టమో అది తెలుసుకుని వెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం. అంటే ఇంతకుముందు 3 రాజధానులు చెప్పారు కదా జగన్ గారు, ఆ వదిలేసి మావిగా నంకలు పడుతున్నారు. ఆయన ఫస్ట్ ఒక రాజధానే అన్నాడు స్టార్టింగ్లో. ఆయన గెలిచిన తర్వాత ఆయన విన్నపాన్ని మార్చుకున్నారు. ఆయన ఫస్ట్ మేము క్యాపిటల్గా ఆమోదిస్తున్నాము, మాకు విజయవాడ క్యాపిటల్ పెట్టడం మాకు ఇష్టమే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇక్కడ మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము అన్నారు. తర్వాత అలా గెలిచిన తర్వాత 3 క్యాపిటల్ చేస్తాము. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్ విజయవాడ అన్నారు, తర్వాత ఏదో లిటిస్టల్ క్యాపిటల్ ఏదో కర్నూలు అన్నారు. అందువల్ల దానివల్ల చాలా దెబ్బ పడింది. రాజధాని అన్న విషయంలో జగన్ గారు వెళ్ళకపోతే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక అది జరగదు సార్, అది ఎందుకంటే జనాలు చూస్తున్నారు. మనము ఎందుకంటే జగన్ గారు ఒక స్ట్రాటజీ రిలీజ్ చేయట్లేరు. నేను వస్తే అమరావతిలో ఈ రోడ్ వేపిస్తాను, నేను వస్తే జనాలకి ఒక మంచి కాంప్లెక్స్ కట్టిస్తాను, నేను వస్తే ఈ డిజైనింగ్ నేను అమరావతిలో ఇది కట్టిస్తాను, నేను వస్తే ప్రజలకి ఇలాగ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మారుస్తాను అన్న భరోసా లేదు సార్. నేను వస్తే గొడవలు జరుగుతాయి, మళ్ళీ నేను వస్తే కక్ష సాధింపులు రాజకీయాలు జరుగుతాయి, ఇదే మాట్లాడుతున్నారు. ఎంత అభిమానులైనా సరే ఎలా యాక్సెప్ట్ చేస్తారండి చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇలాగ చేయండి అలాగ చేయండి అని. ఇదే 5 ఏళ్ల కాలంలో రైతులు 1600 మంది ఏడుస్తుంటే మీరు ఎవరు పట్టించుకోలేదు. మీరు అభిమానులేనా? వాళ్ళని లంజా ముండల్లారా, మీరు పెయిడ్ ఆర్టిస్టులు, మీరు 500 తీసుకొని వచ్చారా అనేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? అలాగ అనేటప్పుడు ఒకవేళ అలా జరుగుతున్నప్పుడు జగన్ గారు కూడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మన రైతులకు అండగా ఉంటామని చెప్పి మనకు ఓట్లు వేసిన జనాలు. మీరు ఎవరైనా ఏ ఎమ్మెల్యే మంత్రి అయినా మాట్లాడితే తాట తీస్తా, మీకు అద్దుబద్దు లేకుండా మాట్లాడితే. ప్రజలు నన్ను నమ్మి ఓటు వేశారు, మిమ్మల్ని చూసి కాదు. నేను ప్రజలకు పరిపాలన అందించడానికి వచ్చాను. నేను 3 కడతానో 6 కడతానో, నేను ఇది డెవలప్ చేసుకుంటూనే అది చేస్తాను. నేను అవసరమైతే 3 రాజధానులకు ఏదన్నా ఒక మెట్రో వేపిస్తాను అనేటట్టు ఒక స్ట్రాటజీ ఇస్తే బాగుండేది జగన్ గారు. ఇప్పుడు స్వార్థం, ఆయనది స్వార్థం కాదు, ఈయనది స్వార్థం కాదు. స్వార్థం అంటే ఆయన రాజధాని కట్టడు. ఇప్పుడు వైజాగ్లో ఏదో ఒక మూల తీసుకొని నేను డెవలప్ చేస్తానని చెప్పేసి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టరు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అది అవ్వదు. తర్వాత ఇప్పుడు నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ వచ్చింది, అది జరగదు. అలాగే ఇప్పుడు విజయవాడ డెవలపింగ్ ఆయన ఏదో తీసుకొని కట్టట్లేరండి. ఇప్పుడు ఆయన సొంతంగా నాకు ఒక బ్రాండ్ ఉండాలి అని చెప్పి చేస్తున్నాడు. ఇప్పుడు ఇది కదా మనం చెప్పుకుంటాము, ఇది కదా ఒక బ్రాండు. ఎవరైనా సరే సొంత ఇల్లు కట్టుకునే వాడికి ఉంటుంది బ్రాండు, అద్దీంట్లో ఉండేవాడికి బ్రాండ్ ఉంటుందా? కాదు కదా. కట్టిన దాంట్లోకి వెళ్ళి మనం ఏం కట్టుకుంటాము? కట్టలేం కదా. ఇప్పుడు ఇక్కడ కడుతున్న దానికే ఇంటర్ప్రెచర్ పెరుగుతుంది, జనాలు చూడటానికి వస్తారు, టూరిస్ట్ ప్లేస్ పెరుగుతుంది. అమరావతి అన్న పేరు ఎంత అద్భుతంగా ఉంది. అమరావతి ఏమన్నా చంద్రబాబు గారు పెట్టింది కాదు కదా, పురాణాల్లో ఉంది. సాక్షాత్తు ఆ అమరలింగేశ్వరుడి పేరే అమరావతి అనే జాగానికి శంకుస్థాపన చేశారు. శివుడి పేరు కంటే గొప్పది ఏముందండి మన రాష్ట్రానికి? శివుడిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వద్దు అనుకోరు. నా ఉద్దేశ ప్రకారంగా అయితే అమరావతి అన్న పేరు చాలా వరకు కలిసి వస్తుంది. ఈ రోజు కోసం కాదు, 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎవరైతే వద్దనుకుంటున్నారో మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే స్థితికి వెళ్తాం. మనం 2 నగరాలు ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్కి ఒక 15-20 నిమిషాల్లో వెళ్ళిపోతాం. అలాగే గుంటూరుకి విజయవాడకి 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు అమరావతికి 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మంగళగిరికి విజయవాడకి 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. తెనాలిని తీసుకుని రాలేదు. తెనాలి కూడా కలిపితే తెనాలికి 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ 5 కలిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రాష్ట్రం మనదే అవుతుంది, రాజధాని మనదే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారో లేదో, తెనాలిని కలపలేదు వాళ్ళు. తెనాలిని కూడా తీసుకువచ్చారంటే ఇప్పుడు ఇలాగ వచ్చి సింబల్ ఇలా వస్తుంది, డైమండ్ షేప్లో వస్తుంది, డైమండ్ సిటీ అయిపోద్ది. నేను చెప్తున్నాను కదా, అమరావతి రేపటి డైమండ్ సిటీ అవుతుంది. నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పడం కాదు. వాళ్ళు గ్రీన్ సిటీ అన్నా, నేను డైమండ్ సిటీ అంటున్నా. ఎందుకంటే ఎవరైనా సరే పని చేస్తేనే మనం ఓట్లు వేద్దాం. ఓకే మేము ఇది చేస్తున్నాము అని భరోసా ఇస్తే రేపు ఓట్లు వేద్దాం. వాళ్ళు చేయలేదంటే ఓట్లు వేయం కదా. చంద్రబాబు గారు ఏం చేశారని నేనే అడుగుతాను.
అంటే ఒకవేళ నెక్స్ట్ టైం జగన్ గారు గెలిస్తే ఒకవేళ ఇది ఆపే అవకాశం ఉంటుంది. ఏమో సార్, నాకైతే ఆ పార్టీ గురించి అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు వస్తారని చెప్పేసి అనుకోవటంలో వాళ్ళ స్ట్రాటజీ ఎంత ఉందో, మేము రాజధాని కడతాము అన్న స్ట్రాటజీ కూడా వీళ్ళకి అంతే ఉంది. ఎందుకంటే వీళ్ళు పని చేసి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు పని చేయకుండా మాకు ఓట్లు వేయండి అని అడగట్లేరు. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది, చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. 365 రోజులు 24/7 కార్మికులు పనిచేస్తున్నారు అక్కడ. మరి పని చేస్తున్నప్పుడు మనం వెళ్ళి చూసి అక్కడ పని జరగకపోతే మనం తిట్టాలి. పని జరుగుతుంది కదా. ఇప్పుడు ఎంత మాత్రం వీడియోల్లో చూపించుకున్నా, ఎంత మనం పబ్లిసిటీ చేసుకున్నా, అక్కడ పని జరగంది ఏం పబ్లిసిటీ చేస్తాం మనం? చెప్పండి. ఆడ పని జరగంది ఏం పబ్లిసిటీ చేస్తాం? ఫేక్ పబ్లిసిటీ ఎంతసేపు? ఇప్పుడు మీలో ఎవరో ఒకరు విజయవాడకి వెళ్తారు, ఇక్కడ ఈ బిల్డింగ్ కడతామన్నారుగా, కట్టారా లేదా అని చెప్పి చూడకుండా వదిలేస్తారా? మీలో ఎవరో ఒకరు గుంటూరు ఉంటారు, మీలో ఎవరో మంగళగిరి వాళ్ళు ఉండింటారు. అరే మన దగ్గర ఏదో బిల్డింగ్ కడుతున్నాం అన్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి 4 ఫ్రెండ్స్ కలుసుకొని వెళ్తారు. అక్కడ జరగకపోతే మీరే అంటారుగా, ఇక్కడ కట్టలేదంటే ఊరికిన వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు అనరా? అంటారు కదా. ఆలోచన ఉండాలి మనకి, ఏదైనా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఒక మంచి అద్భుతమైన డిజైనింగ్ నేను తీసుకొస్తాను అమరావతిలో, ఒక మంచి టవర్ కడతాను పేదవాళ్ళ కోసం. రేపు ప్రపంచ టూరిస్టులు నా గురించి మాట్లాడాలా, దానికి పెట్టండి జగన్ టవర్ అని, ఒప్పుకుంటాం. అరే మాకు రాష్ట్రం డెవలప్ చేస్తున్నారు, ఎవరైతే మాకు సీఎం అయితే ఎవరంటే అయింది, మా రాష్ట్రం మాకు డెవలప్ అవ్వాలి. మేము జగన్ గారికి కాదు, చంద్రబాబు గారికి కాదు, పవన్ కళ్యాణ్ గారికి కాదు, మా రాష్ట్రం కోసం ఎవరు కష్టపడతారో, మా రాష్ట్రం అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తాం సార్. మాకు ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ తొక్కలో పార్టీ మాకు అవసరం లేదు. మా రాష్ట్రానికి ఎవరు అండగా ఉంటారో, మా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఎవరు అండగా ఉంటారో వాళ్ళకి ఓట్లు వేస్తాం. కరాగంటికి చెప్పేస్తున్నాం, మీరు పార్టీల పరంగా కొట్టుకోండి, చచ్చిపోండి, ఏమన్నా చేసుకోండి, మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదు. రేపు పిల్లల భవిష్యత్తుకి పునాది అయి నిలబడాలి. రేపు జగన్ గారి పేరు చెప్తే ఆయన వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని 20 ఏళ్ల తర్వాత మేము చెప్పుకునేటట్టు ఉండాలి తప్ప, ఆయన పని చేయడం అని చెప్పి చెప్పుకునేటట్టు మాకు ఉండకూడదు. అది జై హింద్.